పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. సాధారణంగా డబ్బులు తరలింపు ఇట్లాంటి వాటికి మన వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు మన వాళ్ళు అనే లెక్కన ఉంటారు. ఇప్పుడు డబ్బులు పంపిణీకి సంబంధించి ఆల్రెడీ నియోజకవర్గాలకు చేరిపోయి ఉంటాయి అనుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నా గనక అద్భుతాలు జరగాలంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకున్నారా, డంపులు బయటికి తీసుకురావడానికి ఏమన్నా పెట్టారా, ఏమన్నా తద్వారా వైసీపీని భయాందోళన గురి చేయడానికి చూస్తున్నారా? అది జరిగితే చాలా పెద్ద. ఒక డీజీపీ మార్చేస్తే అంత తేడా వచ్చేస్తుందా నిజంగా? ఎందుకంటే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఉండి, తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉండి డీజీపీని అంటే డీజీపీకి చెప్పినా కూడా అతను వాళ్ళకి కమ్యూనికేట్ చేసేస్తాడని భయపడి మార్చేస్తే ఇప్పుడు ఆ డంపుల గురించి అక్కడికక్కడ లోకల్ గా ఉన్న పోలీసులకి సప్లై ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం వాడు మందు పంచుతున్నాడు, వైసీపీ వాడు మందు, డంప్స్ అక్కడ ఉన్నాయి. ఆ డంపులు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే దూరంలో భాగంగా బయటికి చెప్పట్లే. ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆ నైతిక సూత్రం వదిలేస్తారు. నువ్వు నేను మనం కలిసి చేద్దాం అనేటువంటిది వదిలేస్తారు. ఇప్పుడు తమ డబ్బులు పంపిణీ అవ్వాలి, అవతల డబ్బులు పంపిణీ కాకూడదు. ఇది జరిగినప్పుడు మరి వైసీపీ వాళ్ళు తోరుకుంటారా? వీళ్ళు వంతుంటే వాళ్ళు కూడా వచ్చి మీద పడతారు. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ కొత్త మార్పు వలన గనక భారీగా డబ్బులు పట్టుబడితే మాత్రం